కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు అశాంతమవుతుంది. ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. కృష్ణుడిలా అంటాడు, మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఈ లోకంలో నీవు నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొకరిది, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళతావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చెయ్యకపోతే అది నీకు అతిపెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడూ